హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోని చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఐషుని డబ్బులు అడగడం కోసం రాకేష్ కాల్ చేస్తాడు. ఇంకా ఐషు జరిగింది చెప్తూ, ఇన్ని రోజులుగా నేను ఎన్నోసార్లు డబ్బులు తీసుకున్నాను, టైంకి ఇచ్చేశాను. ఈ ఒక్కసారికి తప్పు జరిగింది, ఇంకొంచెం టైం ఇవ్వచ్చు కదా అని అంటూ ఉంటే, ఈ కబుర్లన్నీ దానికి నేను రెడీగా లేను ఐషు. నువ్వు కిడ్నాప్ చేస్తావో బ్లాక్మెయిల్ చేస్తావో నాకు అనవసరం. నాకు డబ్బులు కావాలి. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు. ఈరోజు దాటితే నా నుండి నీకు ఫోన్ కూడా రాదు. నేరుగా వెళ్ళి మీ ఆంటీతో సెటిల్ చేసుకుంటాను అంటూ రాకేష్ కాల్ కట్ చేసేస్తాడు. మరోవైపు రాజు ఆ 10,000 కోసం కక్కుర్తి పడకుండా ఉండుంటే ఈరోజు ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం వచ్చేది కాదు. ఫస్ట్ టైం నీ మాట విని ఇరుక్కుపోయాను అని అంటూ ఉంటే, నన్నన్న అండమేంట్రా, 10,000 అనగానే నువ్వు కూడా ఆశపడ్డావు కదా అని లక్కీ అంటాడు. ఆశపడ్డాను, కానీ ఆలోచించకముందే నువ్వు తొందరపడ్డావు అని రాజు అంటాడు. ఇప్పుడు నన్ను తిట్టి ప్రయోజనం ఏముంది? ముందు ఆ సాహుగారి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించు అని లక్కీ అంటూ ఉంటే, రే, ప్లాన్ చేస్తే దొరకడానికి ఇదేమైనా 10,000 5,000 కాదు, 10 లక్షలు. అంత సంపాదించాలంటే మినిమంగా ఇన్వెస్ట్మెంట్ 2 లక్షలు ఉండాలి. కనీసం 10 రోజులైనా టైం కావాలి. ఎటు వెళ్ళలేని లూప్లో ఇరుక్కుపోయాం అని రాజు టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంకా ఇంతలో లక్కీ మొబైల్ చూస్తూ, ఈ టెన్షన్ నుండి బయటపడాలంటే నా గర్ల్ ఫ్రెండ్కి మెసేజ్ పెట్టడమే కరెక్ట్ అనుకుంటూ మెసేజ్ చేస్తాడు. మరోవైపు స్వాతి ఏదో ఒక మార్గం దొరుకుతుందని ఎదురు చూసేలోపు నువ్వే ఏదో ఒక మార్గం వెతకడం బెస్ట్ అనిపిస్తుంది అక్క అని అంటూ ఉంటుంది. నాకు ఏ మార్గం కనిపించట్లేదు స్వాతి అని ఇందు అంటుంది. ఐషు లక్కీ మెసేజ్ చూసి చిరాకు పడిపోతూ, వీడొకడు నా ప్రాణానికి అని అనుకుంటూ ఉంటుంది. ఇప్పటి వరకు రేఖ ఆంటీ వల్ల నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ నీ అంతటా నువ్వే నీ తెలివితేటలతో బయటపడ్డావు. అసలు నిన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకూడదని చెప్పి ఆ రేఖ ఆంటీ కండిషన్ పెడితే శివరామ్ గారిని ఒప్పించి మరి నువ్వు రేఖ ఆంటీ నోటితోనే బయటికి వెళ్ళేలా చేసుకున్నావు. చెయ్యని దొంగతనాన్ని నీ మీద వెయ్యాలని ఇంట్లో అందరూ ప్రయత్నిస్తే ఆ నెక్లెస్ దొంగతనం చేసిన వాళ్ళని భయపెట్టి ఆ సమస్య నుంచి నీ అంతటా నువ్వే బయటపడ్డావు. ఇప్పుడు కూడా అలానే ఆలోచించాక తప్పకుండా ఏదో ఒక మార్గం దొరుకుతుంది అని స్వాతి అంటూ ఉంటుంది. ఇక ఇందు స్వాతి మాట్లాడుకుంటూ ఉంటే ఐషు రాకేష్ మాటలు గుర్తు చేసుకుంటూ, రేఖ ఆంటీ నాకన్నీ మా డాడ్ బుద్ధులే వచ్చాయని చెప్పింది కదా, మరి దాన్ని డిసప్పాయింట్ చేయడం ఎందుకు? ఈ టైంలో మా డాడ్ ఉంటే ఏం చేస్తారో నేను కూడా అదే చేస్తాను. ఈ హిందూ వల్ల కోట్లు వచ్చేస్తాయి అనుకున్న రేఖ ఆంటీకి దీన్ని కిడ్నాప్ చేసి షాక్ ఇస్తాను అని ఆలోచించుకుంటూ ఉంటే, తినవరా, ఏంట్రా రిప్లై లేదు, టెన్షన్లో ఉన్నావా అంటూ లక్కీ మెసేజ్ చేస్తూ ఉంటాడు. ఏదైనా హెల్ప్ కావాలా? నీకోసం నేను ఏదైనా చేస్తాను, అడగరా, పర్లేదు అని లక్కీ మెసేజ్ చేయడంతో, ఏం చేసినా మన చేతికి మట్టి అంటకూడదు అనుకుంటూ లక్కీకి ఫోన్ చేస్తుంది. ఒరే మామ, 2 మెసేజ్లు పెట్టగానే ఫ్లాట్ అయిపోయి ఐశ్వర్య కాల్ చేస్తుందని లక్కీ సంతోషపడుతూ ఉంటాడు. రే, మనం చేస్తున్న పనేంటి, నువ్వు చేస్తున్న పనేంటి అని రాజు తిడుతూ ఉంటాడు. ఇంకా లక్కీ ఫోన్ లిఫ్ట్ చేసి, ఐషు గుడ్ మార్నింగ్ అని లక్కీ అంటూ ఉంటే, నాకు ఒక ప్రాబ్లం వచ్చింది అని ఐషు అంటుంది. అది తీర్చడానికే నేను పుట్టింది. నువ్వు బాధపడుతుంటే నేను చూస్తూ ఊరుకోగలనా? ఏంటో చెప్పు అని లక్కీ అడుగుతూ ఉంటే, చూడు లక్కీ, నీ దగ్గర డబ్బులు లేవన్న విషయం నాకు తెలుసు. ఇప్పుడు చెప్పిన పని కనుక నువ్వు చేస్తే నీకు కూడా లాభం ఉంటుంది. ఏంటి ఐశ్వర్య అలా మాట్లాడతావు? మన మధ్య లాభాల గురించి ఎందుకు? ఏంటో చెప్పు అని లక్కీ అంటూ ఉంటాడు. అది ఫోన్లో చెప్పేది కాదు, నేరుగా నిన్ను కలవాలి, లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చేసాయి అని ఐషు చెప్పడంతో 5 నిమిషాల్లో అక్కడ ఉంటా, వచ్చేసాయి. ఒరే మామ, చూసావా దేవుడు మనకి ఎలా అవకాశం దొరికించాడో, లాభం వచ్చే పని ఉందని చెప్పింది కదరా, గుడికి వెళ్తే పుణ్యంతో పాటు పురుషార్థం కూడా దొరికినట్టు అది చెప్పింది చేస్తే నాకు గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది, నా ప్రాబ్లము సాల్వ్ అయిపోతుంది అని లక్కీ అంటాడు. 10 లక్షలు ఇచ్చే సీన్ ఉందంటావా దానికి అని రాజు అంటూ ఉంటే, ఏమంటున్నావు మావా? ఆ రోజు ఆ నెక్లెస్ చూసాక కూడా నీకు ఇంకా డౌటేనా? ఆ నెక్లెస్ తంది కాకపోవచ్చు, ఈ డీల్ తందే కదా, పద వెళ్ళి మాట్లాడదాం అని లక్కీ అంటూ ఉంటే, తను పిలిచింది నిన్ను మాత్రమే కదరా అని రాజు అంటాడు. ఇప్పుడు నిజం చెప్పు, నువ్వు లేకుండా నిన్ను ఈ డీల్ చేయగలనా? పదమామ అంటూ లక్కీ రాజును తీసుకెళ్తాడు. మరోవైపు
వెంకీ నందుని కలిసి చాలా కోపంగా సీరియస్ అవుతూ ఉంటే, ఏంట్రా ఆ కోపం? నా పూలన్నీ వాడిపోయేలా ఉన్నాయి, అయినా నీ ఫేస్కి ఆ సీరియస్ ఫేస్ సెట్ అవ్వదు, కానీ ఎందుకలా ఉన్నావు అని నందు అడుగుతూ ఉంటుంది. చేసిందంతా చేసి కోపం ఎందుకని అడుగుతున్నావా? పసిపిల్లోడికి ప్రేమలో సహాయం చేసి ఒక ఇంటి వాడిని చేస్తానని చెప్పి ఆ ప్రేమను మొగ్గలోనే తుంచేస్తావా అని వెంకీ అంటూ ఉంటాడు. అలా చెయ్యాలనుకుంటే నువ్వు అడగగానే సినిమా టికెట్స్ ఎందుకు తీసుకొస్తాను, నిన్ను నీ గర్ల్ ఫ్రెండ్కి కలపడానికి రెస్టారెంట్కి ఎందుకు వస్తాను అని నందు అంటూ ఉంటే, రెస్టారెంట్కి వచ్చావు, నా గర్ల్ ఫ్రెండ్ ఇంప్రెస్ అయ్యేలానే మాట్లాడు, కానీ మధ్యలో గాలికి వదిలేసావు, నేను పిచ్చి పిచ్చిగా వాగేసరికి నా గర్ల్ ఫ్రెండ్ హట్ అయ్యి వెళ్ళిపోయింది అని వెంకీ అంటూ ఉంటే, అయినా గాలికి ఎక్కడ వదిలేశాను, నీ రోజా దగ్గరే కదా వదిలేశాను అని నందు అంటుంది. ముందు నాకంటే అర్జెంట్ పని ఏంటో చెప్పు అని వెంకీ అడుగుతూ ఉంటే, అది చెప్పినా నీకు అర్థం కాదు, కానీ ముందు నీకో విషయం చెప్పాలి. ఆ రోజా నీకు కరెక్ట్ కాదురా, తను నీకు సెట్ అవ్వదు, తన వల్ల నువ్వు చాలా బాధపడతావు అని నందు అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు, చెప్పేదేదో డైరెక్ట్గా చెప్పు అని వెంకీ అంటాడు. డైరెక్ట్గా చెప్పాలా, అయితే విను, అది నిన్ను వాడుకుంటుందిరా అని నందు అంటూ ఉంటే, ఇదిగో నువ్వు హెల్ప్ చేయనంటే చేయనని చెప్పేసాయి, అంతేగాని నువ్వు ఒక్కదానివే తెలివైన దానిలా డొంక తిరుగుడు మాటలు మాట్లాడుకో చెప్తున్నా అని వెంకీ అంటూ ఉంటే, ఇప్పుడేంటి హెల్ప్ చేయనని వినాలనుకుంటున్నావా, చెయ్యను పో అని నందు అంటుంది. అయితే సరే, నీ దారి నీది, నా దారి నాది, మళ్ళీ ఎప్పుడు ఈ మొహం నీకు చూపించను, నువ్వు కూడా నాకు చూపించుకు, పోతున్నా అంటూ వెంకీ వెళ్తూ ఉంటే సడన్గా ఇంతలో కారు వచ్చి డాష్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వెంకీ కింద పడడంతో నందు ఒక్కసారిగా షాక్ అవుతూ వెంకీని లేపి, నీకేమైనా పిచ్చా, చూడు దెబ్బలు ఎలా తగిలాయో, నీకు ప్రేమ పిచ్చి పట్టిందిరా, అయినా నేను ఒప్పుకోనంటే అలా స్పీడ్గా వెళ్ళి బల్ల మీదకు వెళ్తావా, నీకు ఒక దండంరా బాబు, ఆ అమ్మాయి పెళ్ళయ్యే వరకు హెల్ప్ చేస్తాను అని నందు అంటే, ఏంటి అని వెంకీ షాక్ అవుతూ ఉంటాడు. అదే, నీకు ఆ అమ్మాయి లవ్ సెట్ అయ్యేంత వరకు హెల్ప్ చేస్తాను అని నందు అంటూ ఉంటే, థ్యాంక్ యూ నందు, కనపడవు కానీ నీది మంచి మనసు అని వెంకీ అంటూ ఉంటే, తొక్కేం కాదు, ప్రేమ కోసం రక్తాలు చిందించేలా ఉన్నా, అందుకే హెల్ప్ చేస్తున్నా అంటూ నందు ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. అయినా కొంచెం కూడా సెన్స్ లేకుండా రోడ్డు మీదకి ఎందుకలా వెళ్ళిపోయావు అని నందు తిడుతూ ఉంటే, నిజం చెప్పమంటావా, నేను వెళ్ళలేదు, వాడెవడో కావాలని వచ్చి గుద్దాడు అని వెంకీ అంటూ ఉంటే, అవును మరి, పెద్ద రాయలసీమ సోదరుడు, ఊరు నిండా చుట్టాలు ఉండడానికి అని నందు అంటుంది. మరోవైపు లక్కీ ఐషుని కలుస్తాడు. ఐషు, తను నా ఫ్రెండ్ రాజు, ఆల్రెడీ ఇద్దరం కలిసి నెక్లెస్ ఇవ్వడానికి ఇంటికి వచ్చాం కదా, దారిలో నీకు లిఫ్ట్ కూడా ఇచ్చాం అని లక్కీ చెప్తూ ఉంటే, గుర్తుంది, కానీ నేను రమ్మంది నిన్నొక్కడనే కదా అని ఐషు అంటూ ఉంటే, అంటే ఏ పనైనా నేను ఒక్కడనే చేయగలను, కానీ తను నా ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ఇద్దరం ఏదైనా కలిసే చేస్తాం, కోర్స్ నేనేం చెప్తే వీడు అదే చేస్తాడనుకో అని లక్కీ బిల్డప్ ఇస్తూ ఉంటే రాజు కోపంగా చూస్తూ ఉంటాడు. అంటే ఒక్కోసారి వాడు చెప్పింది కూడా నేను వింటాను, అంటే ఇద్దరం కలిసే చేస్తామన్నమాట అని లక్కీ అంటూ ఉంటే, ఇంతకీ నీ పనేంటి, మమ్మల్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి, ఇందులో మాకు వచ్చే లాభం ఏంటి అని రాజు అడుగుతాడు. సోది లేకుండా డైరెక్ట్గా పాయింట్కి వచ్చేసావు, ఐ లైక్ ఇట్ అని ఐషు అంటూ ఉంటే, ఇన్ని రోజులు నేను కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉన్నాను కదా, ఒక్క మాట చెప్పగానే వేడి నచ్చాడా, నేను నచ్చలేదా అని లక్కీ అంటూ ఉంటే, మనం కొంచెం సీరియస్గా మాట్లాడుకుందాం లక్కీ, ఇది చాలా పెద్ద విషయం అని ఐషు అంటుంది. పెద్ద విషయం అంటున్నావు, కానీ ఇంకా మ్యాటర్ ఏంటో చెప్పట్లేదు, పని ఏంటో చెప్పడానికి ఎంత ఆలోచిస్తున్నావు, అసలు నీ దగ్గర వర్క్ ఉందా అని రాజు అడుగుతూ ఉంటే, చాలా పెద్ద వర్క్ ఉంది, నిజం చెప్పాలంటే అది చాలా పెద్ద సీక్రెట్ కూడా, ఒకసారి మీకు చెప్పాక ఆ పని మీరు చేయకపోతే నేను ప్రాబ్లంలో పడతాను, అందుకే ఆలోచిస్తున్నాను, అసలు ఈ పని మీరు చేయగలరా లేదా అని అని ఐషు అంటూ ఉంటే, హలో ఐషు, మమ్మల్ని అంత తక్కువ అంచనా వెయ్యొద్దు, ఎంత పని అయినా సరే మా వాడు ప్లాన్ గీసాడంటే పని పూర్తి చేసేస్తాం, జస్ట్ ఏం చెయ్యాలో చెప్పు, పర్లేదు చెప్పు అని లక్కీ అంటాడు. ఒకరిని కిడ్నాప్ చెయ్యాలి అని ఐషు అనడంతో రాజు లక్కీ ఇద్దరు కూడా షాక్ అవుతూ చూస్తూ ఉండిపోతారు. మీరు విన్నది నిజమే, కిడ్నాప్ చెయ్యాలి అని ఐషు అంటే, అసలేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా, కిడ్నాప్ అంటే చిన్న విషయం అనుకుంటున్నావా అని రాజు అంటూ ఉంటే, ప్లీజ్ కూర్చోండి ప్లీజ్, తేడా వస్తే జైలుకి వెళ్తాం, లైఫ్స్ కూడా స్పాయిల్ అవుతాయి, నాకు తెలుసు, అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను, ఈ పని పూర్తి చేస్తే మీరు జీవితంలో చూడనంత డబ్బు వస్తుంది, వచ్చిన వాటిలో సగం సగం పంచుకుందాం సరేనా అని ఐషు అంటూ ఉంటే, సగం ఎందుకు,
మొత్తం నువ్వే తీసుకో, ఎందుకంటే కిడ్నాప్ అయిన తర్వాత ఎలాగో మేము జైల్లో ఉంటాం కదా అని రాజు అంటాడు. మీరంత కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు కిడ్నాప్ చేయాల్సింది నాకు బాగా కావాల్సిన మనిషినే అని ఐషు అంటూ ఉంటే, అయితే నువ్వు వెళ్ళి కిడ్నాప్ చేసుకో, నీ కంటికి ఎలా కనిపిస్తున్నా కిడ్నాప్లు దోపిడీలు చేసే రౌడీల్లా కనిపిస్తున్నామా? చూడు, ఇప్పటి వరకు చిన్న చిన్న మోసాలు చేసాం, దానివల్ల ఎవరికి ఏ నష్టం జరగలేదు. కిడ్నాప్ అనేది చాలా పెద్ద నష్టం. మేము డబ్బులు సంపాదించాలనుకునేది లైఫ్లో గొప్ప వాళ్ళం అవ్వాలని, ఇలాంటివన్నీ చేస్తే పని చేసే ప్రయోజనం ఏముంది చెప్పు? ఇక వినడానికి చేయడానికి ఏం లేదు, ఈ పని మేము చెయ్యట్లేదు అంతే అని రాజు అంటాడు. ఆల్రెడీ ఒక చేతిలో ఇరుక్కొని పెనం మీద పడి రోస్ట్ అవుతున్నాం, ఇక నువ్వు చెప్పిన పని చేస్తే పొయ్యిలో పడి బూడిదైపోతాం అని లక్కీ అంటాడు. మరి ఇందాక ఏదైనా చేసేస్తామని పెద్ద కబుర్లు చెప్పారు అని ఐషు అంటే, అంటామండి, అయినా చేసేస్తామా? చూడడానికి అందంగా ఉన్నావు కదా, నీ మైండ్లో ఏంటి ఇలాంటి భయంకరమైన ఆలోచనలు ఉన్నాయి అని లక్కీ అంటాడు. అదంతా నీకు అనవసరం, అసలు ఈ పని ఎందుకు చేస్తున్నాను, నాకు ఒక క్లారిటీ ఉంది అని ఐషు అంటూ ఉంటే, మేమెందుకు చేయట్లేదు, మాకు ఒక క్లారిటీ ఉంది. రే, ఈ పని జరగదు, పద. చూడు, నువ్వు కంగారు పడాల్సిన పని లేదు, కిడ్నాప్ చేయాల్సింది ఎవరినో నువ్వు ఇంకా రిలీజ్ చేయలేదు కాబట్టి మా వల్ల నీకు వచ్చే డేంజర్ ఏం లేదు. నీ కిడ్నాప్ నువ్వు చేసుకో, మా దారి మేము చూసుకుంటాం, నీకు దండమమ్మ తల్లి అంటూ రాజు లక్కీ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు ఇందు రేఖ చేసిన పనులన్నింటి గురించి ఆలోచిస్తూ చీకట్లోనే ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి స్వాతి వచ్చి లైట్ ఆన్ చేసి, అక్క, ఇక నీకు మిగిలింది ఈ ఒక్క రాత్రి మాత్రమే అక్క, ఏం నిర్ణయం తీసుకున్నావు అని అడుగుతూ ఉంటే, ఎన్నో రకాలుగా ఆలోచించాను స్వాతి, ఏ దారిలో వెళ్ళినా చివరికి నేను ఒక్కచోటే ఆగుతున్నాను, మా తాతయ్య నానమ్మల ప్రాణాలే నాకు ముఖ్యం అని ఇందు అంటుంది. అయితే రేఖ ఆంటీ అడిగినట్టుగా సంతకం పెట్టబోతున్నావా అని స్వాతి అంటూ ఉంటే, సంతకం పెట్టాలని లేదు, కానీ మరో దారి లేదు అని ఇందు అంటుంది. నానమ్మ నీ మీద చాలా నమ్మకం పెట్టుకుందక్క అని స్వాతి అంటూ ఉంటే, స్వాతి, మా అమ్మ నాన్నలు కూడా నా మీద ఎన్నో బాధ్యతలు పెట్టారు, వాళ్ళ కలల్ని నేను పూర్తి చేస్తానా అని నమ్మారు, కానీ ఏం చేయమంటావు, నేను ఒంటరిదాన్ని అయిపోయాను. ఆ రేఖని ఎదిరించి నిలబడే శక్తి నాకుంది, వాళ్ళ బలాన్ని బద్దలు కొట్టి ఈ సంఖ్యలను విడిపించుకునేంత తెగింపు కూడా నాకుంది, కానీ ఏం చేయమంటావు, నేను ఎదిరించడానికి వెళ్ళిన ప్రతిసారి ఆ రేఖ తనకి అడ్డుగోడగా తాతయ్య నాన్నమ్మల్ని నిలబెడుతుంది. ఆ రేఖ మీద గెలవడానికి నా వాళ్ళని చంపుకోమంటావా, వాళ్ళ రక్తంతో నా గెలుపుని రాయమంటావా? అలాంటి ఒక గెలుపుతో నేను జీవితాంతం సంతోషంగా బ్రతకగలనా స్వాతి? చెప్పు, నన్ను ఏం చేయమంటావు అంటూ ఇందు బాధపడుతూ ఉంటుంది. సారీ అక్క, నిన్ను ఎలా అయినా గెలిపించాలి అనుకున్నాను, కానీ నిన్ను ఇలా బాధ పెట్టాలని కాదక్క, నిజంగా ఆ దేవుడనేవాడు ఉంటే తప్పకుండా నీకు ఎవరో ఒకరి రూపంలో సహాయం చేస్తాడక్క అని స్వాతి అంటుంది. మరోవైపు రాజు లక్కీలు ఇంటికొస్తారు. రే, ఎంత ఆలస్యంగానా వచ్చేది అని లక్ష్మి అంటే, వేరే పని మీద తిరుగుతున్నామమ్మా, అయినా ఇంటికి త్వరగా వచ్చి ఐఏఎస్ ఐపీఎస్కి ఏమైనా ప్రిపేర్ అవ్వాలా ఆంటీ, వీళ్ళ నాన్న దగ్గరే కదా తిట్లు తినేది అని లక్కీ అంటూ ఉంటే, అయినా నువ్వేంట్రా, చేపలు తినాలనిపిస్తే నువ్వు తీసుకురావాలి కానీ మీ ఫ్రెండ్తో పంపించడం ఏంటి అని లక్ష్మి అడుగుతూ ఉంటే, ఫ్రెండ్ ఏంటమ్మా అని రాజు అడుగుతాడు. ఏమీ తెలియనట్టు అలా అడుగుతావేంట్రా, ముగ్గురు వచ్చారు, 3 కేజీలు చేపలు తీసుకొచ్చారు అని లక్ష్మి అంటూ ఉంటే, కొంపదీసి చేపలు అమ్ముకోవడానికి వచ్చిన వాళ్ళని ఇంట్లో తీసుకుపెట్టారా ఏంటి అని లక్కీ అడుగుతాడు. నువ్వు నోరు మూయిరా, నా మాట మీద నమ్మకం లేకపోతే నువ్వే వెళ్ళి లోపలికి చూడు, మీ నాన్నతో మాట్లాడుతున్నారు అని లక్ష్మి అంటుంది. ఇంకా రాజు సాహు వాళ్ళని చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలుగా వాడితో పాటు రోడ్డును పట్టుకొని తిరిగే వాళ్ళని చూశాను, కానీ ఇలా ఇంటికి చేపలు తెచ్చిన వాళ్ళని మొదటిసారి చూస్తున్నాను. నిజంగా మీరు మా వాళ్ళ ఫ్రెండేనా, లేకపోతే వాడు అప్పు చేస్తే వసూలు చేసుకోవడానికి వచ్చాడా అని చలపతి అడుగుతూ ఉంటే, మీ అయ్యి కనపడ్డ కానీ బాగానే గెస్ట్ చేశాడ్రా, వెళ్ళి త్వరగా ఆపు, లేకపోతే దొరికిపోతామని లక్కీ టెన్షన్ పడుతూ ఉంటాడు. హాయ్ సాహు అని రాజు అంటూ ఉంటే, హాయ్ రాజు, నన్ను రమ్మని చెప్పి నువ్వు ఇంత లేటుగా వచ్చావేంటి అని సాహు అంటూ ఉంటాడు. ఏంట్రా అలా చూస్తున్నావు, వీడేమో నీ ఫ్రెండ్ అంటున్నాడు, నువ్వేమో అయోమయంగా చూస్తున్నావు ఏంటి అని చలపతి అడుగుతూ ఉంటే, మేము రేర్ ఫ్రెండ్స్ కదా, అలాగే చూసుకుంటాం అని సాహు అంటాడు. రేర్ ఫ్రెండా, అలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా అని చలపతి అంటూ ఉంటే, రేర్ ఫ్రెండ్స్ అంటే అరుదుగా దొరికే ముత్యాలు, డైమండ్స్ అలాంటిదన్నమాట. రాజు కూడా డైమండ్ లాంటోడే, బాగా సాన పెట్టి రుద్దితే కానీ బుద్ధి రాదు
అదే అంకుల్, మీరు కూడా అదే అంటున్నాను అని సాహు అంటూ ఉంటే, ఎంత తిట్టినా మా ఇంట్లోనే ఉంటూ మా ఇంట్లోనే తింటూ సిగ్గు లేకుండా మా వాడి వెంట తిరిగే ఫ్రెండ్ని చూశాను, కానీ ఫస్ట్ టైం కరెక్ట్గా మాట్లాడే ఫ్రెండ్ని చూస్తున్నాను అన్నట్టు అడగడం మర్చిపోయాను. నీ పేరేంట్రా అని చలపతి అడుగుతూ ఉంటే, నాన్న, నా ఫ్రెండ్ అయినంత మాత్రాన రారా పోరా అనాల్సిన అవసరం లేదు అని రాజు అంటాడు. పోరా అని ఎప్పుడన్నానరా, నీ పేరేంట్రా అని అడిగాను, అంతే కదరా అని చలపతి అంటూ ఉంటే, అంకుల్ మీకు నేనున్నాను కదా, ఎలా కావాలంటే అలా పిలవండి, రారా పోరా అని కాదు, చవట దద్దమ్మ సన్నాసి అని ఏ ముద్దు పేరైనా పెట్టుకోండి, ఎలా అయినా తిట్టుకోండి, కానీ ఆయన్ని మాత్రం సాహు గారు అని పిలవండి అని లక్కీ అంటూ ఉంటే, సాహునా, అదేం పేర్రా అంటూ చలపతి సాహుని దెబ్బలు వేస్తూ ఉంటాడు. అంకుల్ మీకు అర్థం కావడం లేదు, ఎంత ఫ్రెండ్ అయినా సాహు గారు రాజు బిజినెస్ పార్ట్నర్ కదా, మీరు అలా అనకూడదు అని లక్కీ అంటూ ఉంటే, మా వాడు పొద్దున్న పోయి రాత్రి ఇంటికి వస్తే అడ్డమైన తిరుగులు తిరుగుతున్నాడు అనుకున్నాను, మీతో కలిసి బిజినెస్ చేస్తున్నాడా అని చలపతి అంటూ ఉంటే, మేము చెప్తున్నాం కదా అంకుల్, మళ్ళీ సాహు గారిని అడగడం ఎందుకు అని లక్కీ అంటాడు. ఆ చెప్పడం ఏదో వాడే చెప్పొచ్చు కదా, నువ్వెందుకు ఓ మెలికలు తిరిగిపోతున్నావు, ఒరే అవును ఇంతకీ నువ్వేం బిజినెస్ చేస్తున్నావురా అని చలపతి అడుగుతూ ఉంటే, పౌడర్ బిజినెస్ అంకుల్ అని సాహు చెప్పడంతో రాజు లక్కీ షాక్ అవుతూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంకా ఇంతలో వెంకీ దెబ్బలతో ఇంటికి రావడంతో ఏమైందిరా అని రాజు, లక్ష్మి, చలపతి ముగ్గురు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే వెంకీ జరిగింది మొత్తం వాళ్ళతో చెప్తాడు. ఇంకా రాజు సాహుని పక్కకు తీసుకొస్తాడు. ఈరోజు మీ తమ్ముడికి మాత్రమే రోడ్డుపైకి కారు వచ్చింది, రేపు ఇంట్లో ఉన్న నీ ఫ్యామిలీ మీదకి బుల్డోజర్ వస్తే ఏం చేస్తావు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నాకు డబ్బులు ఇవ్వు, లేదంటే నీ ఫ్యామిలీకి ప్రమాదమే అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అయితే రాజులకి ఐషుని కలిసి డబ్బుల కోసం మీ డైల్కి ఒప్పుకుంటున్నాం, ఎవరిని కిడ్నాప్ చెయ్యాలో చెప్పు అని అడగడంతో, ఇదిగో తిన్నే చెయ్యాలని చెప్పి ఇందు ఫోటో చూపిస్తుంది. ఇంకా రాజులకి ఇందుని చూసి షాక్ అవుతూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.